హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా మిల్ మేకర్తో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సాంబార్ రైస్లోకి సైడ్ డిష్గానైనా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్గానైనా మీ ఇంట్లో మిల్ మేకర్ ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను ఈ మిల్ మేకర్ ఫ్రై కోసం మిల్ మేకర్ని ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళల్లో నానబెట్టి వాటర్ అంతా కూడా తీసేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే తగినంత కారం, కొద్దిగా గరం మసాలా, తగినంత సాల్ట్, అలాగే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ బియ్యపిండి, ఒక స్పూను కార్న్ఫ్లోరు వేసుకున్నాను. ఇదంతా కూడా బాగా ఈ మిల్ మేకర్కి పట్టే విధంగా బాగా చేత్తో కలుపుకోవాలి. ఒకవేళ చాలా డ్రైగా అనిపిస్తే కొద్దిగా ఒక స్పూన్ వాటర్ కూడా వేసుకొని ఇలా మిల్ మేకర్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో ఈ మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా వేసేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. అలా లాస్ట్ వేసుకునేటప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇందులోనే ఫ్రై చేసేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా మిల్ మేకర్ ఫ్రై రెడీ అండి. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.